రేణిగుంటలో 2 ఉన్నాయి, ఇక్కడ తిరుచానూరులో కూడా ఒకటి ఉంది. తిరుచానూరులో ఇంతకుముందు ఇక్కడ వేరే రెస్టారెంట్ ఉంది కానీ అది ఎత్తేసి ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇది వెరైటీకి ఇచ్చారు, జామ్ టిష్యూ పేపర్ తీసుకునేదానికి. జామ్ రెస్టారెంట్ తిరుపతికి వచ్చాము. ఇది ఒక అరబిక్ రెస్టారెంట్ తిరుపతిలో ఉంది. అరబిక్ రెస్టారెంట్స్లో ఇవి లేవు మామూలుగా, ఇదే ఫస్ట్ టైం చూడడం. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను, దాంతోపాటుగా వేసుకునేదానికి కూడా ప్లేట్ వేసినాడు. మనం కుర్చీ దీంట్లో వేసేదానికి. తందూరి హాఫ్ ఆర్డర్ చేశాను. వాటర్ కంపల్సరీ. చికెన్ దమ్ బిర్యానీ జామ్లో ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది బిర్యానీ. అంటే మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా ఉండదు కానీ కొద్దిగా అలా ఇమిటేట్ అయి ఉంటుంది. కానీ తిరుపతిలో ఉండే చాలా రెస్టారెంట్స్ కంటే కూడా జామ్ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ స్పైసెస్ కానీ వీళ్ళ మసాలాస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. కారం కానీ బిర్యానీలో మనకు మసాలాస్ కొద్దిగా బాగుంటాయి, ఘాటుగా టేస్ట్ బాగుంటుంది. అలాగే చికెన్ తందూరి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చాలాసార్లు భోంచేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంటుంది చికెన్ తందూరి. ఇది మండి అరబిక్ రెస్టారెంట్, అంటే అరబిక్ స్టైల్ ఉంటుంది. అరబిక్ అంటే కింద కూర్చొని మనము పీటల పైన పెట్టుకొని భోంచేయాలి, అది అరబిక్ స్టైల్ అంటే. అదేవిధంగా మామూలుగా చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి, కావాలంటే పైన కూర్చొని మనము భోంచేయచ్చు. ఈ బిర్యానీ ఆకు ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తందూరి మనకు 4 పీసెస్ వచ్చాయి. తందూరి కూడా డీప్ కుక్ అయి ఉంటుంది, ఘాటుగా బాగుంటుంది. మసాలాస్ స్పైసెస్ బాగా వేసి ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రికమెండ్ చేస్తున్నాను. టీ, స్నాక్స్, సమోసాస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. బయట లుక్ ఇలా ఉంటుంది. పార్కింగ్కి కూడా కొద్దిగా ప్లేస్ ఉంటుంది. మీరు జామ్ రెస్టారెంట్లో ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి వీళ్ళ ఐటమ్స్. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, నాకు నచ్చి నేను చేస్తున్నాను రివ్యూ. ఎవరైనా తిరుపతికి వచ్చి ఒక మంచి రెస్టారెంట్లో నాన్ వెజ్ ట్రై చేయాలా అనుకుంటే ఇది ఒక బెస్ట్ రెస్టారెంట్, ట్రై చేయొచ్చు. చూస్తుండండి, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.